హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ గీత. 'భార్యతో రెండో పెళ్లి' పార్ట్ 5 కథ రచించిన వారు శ్రీ ఆనందరామం గారు. స్టోరీలోకెళ్ళిపోదాం. నాతో రావద్దు, మీరు వేరుగా రండి, నేను ఇంటి దగ్గరే ఉంటాను అంటే మరోసారి తెల్లబోయింది యశోద. మనసులో ఏవో అపస్వరాలు చికాకు పెట్టాయి యశోదకి. నేను రాను అని చెప్పేయాలనిపించింది యశోదకి. కానీ అలాగే వస్తాను అంది. యశోద ఊహించినట్లే దేవిశంకర్ ఇల్లు చాలా బాగుంది. ఇంటి ముందు లాన్లో గంగాధరుడైన శంకరుడి విగ్రహం ఉంది. ఆ విగ్రహం శిరస్సుపై ఉన్న గంగమ్మ మీదుగా నీరు కిందకి ఉరుకుతుంది. చూడటానికి చాలా బాగా ఉంది. పాలరాతి విగ్రహం అది. కాంపౌండ్ గేటు దగ్గర నుంచి ముందర వరండా వరకు నల్లని బండలు పరిచిన రోడ్డు. దానికి రెండు పక్కల గులాబీ మొక్కలు, తెలుపు రంగు పసుపు రంగుల గులాబీలు ఒక్క క్రమంలో అమర్చి ఉన్నాయి. రోడ్డుకి అటు పక్కన లాన్లో తూగుటుయ్యాల టీవీఎస్ మీద వచ్చింది యశోద. కాంపౌండ్ గేటు తెరుచుకుని రోడ్డు మీదుగా వరండా వరకు వచ్చింది. బౌమ్మని అరుపు. కుక్క మీద పడింది. నలుపు బూడిద రంగుతో కొలిసిన డాగ్ అది. దాని పేరు టింకు. దానికి ఒక టీవీఎస్ అడ్డుగా పెట్టి వెనక్కి తగ్గింది యశోద. మనసులో లోపల నుండి ఏదో గొంతుకు వెళ్ళిపో వెళ్ళిపో అన్నట్టు వినిపిస్తుంది యశోదకి. ఎవరో అరుస్తున్నట్లుగా తోచింది. కుక్క అరుపు వినగానే ఎవరు అని బయటికి వచ్చింది ఒక 40 ఏళ్ల ముత్తైదు. హై టింకు, ఊరుకో అని కుక్కను వదిలించింది. వరండాలో ఒక వైపుగా కుక్క కోసం ప్రత్యేకంగా వేయించిన పిల్లర్కి కట్టేసింది. పండు తమలపాకు పసిమిలో తెలుపు కలిసిన శరీర ఛాయ ఆమెది. బక్కపలచని మనిషి, ఆకర్షణీయమైన కళ్ళు, అమాయకంగా స్వచ్ఛంగా ఉన్న నవ్వు. కాంపౌండ్ గేటు బయటే కాలింగ్ బెల్ ఉంది కదమ్మా, అది ప్రెస్ చేసి ఉంటే ముందే కుక్కని కట్టేసి ఉంచేదాన్ని. నువ్వు నేను కూడా అదృష్టవంతులం. ప్రమాదం తప్పింది. టింకు నిజంగా కరిచిందంటే పోనీలే, అదంతా ఎందుకు, లోపలికి రా అని సాధారణంగానే పిలిచింది. గేటు దగ్గర గోర్ఖాని పెట్టడం కంటే మంచి ఏర్పాటు చేశారు దేవీశంకర్ గారు అని అనుకుంది మనసులో యశోద. యశోద టీవీఎస్ మీద నుండి కిందకి దిక్కుండా కాంపౌండ్ గేటు తెరిచింది. అందుకని గాడుకున్న కాలింగ్ బెల్ చూసుకోలేదు. ఐఎమ్ సారీ అంది ఆవిడ్ని చూసి. ఏమీ అనుకోకండి అంది. మళ్ళీ ఆవిడే నవ్వింది. నాకు సారీ, థ్యాంక్స్, ఆల్ రైట్ ఇలాంటి మాటలు అర్థమవుతాయి. అసలువి ఇంగ్లీష్ మాటలు కావు, తెలుగు మాటలు. అదీ కాక నేను కూడా కాస్త చదువుకున్నాను. రా కూర్చో అని సోఫా చూపించింది. తను కూడా మరో సోఫాలో కూర్చుంది. తను కూడా. ఆవిడ చెవులుకున్న రవ్వల దిద్దులు కిటికీ తెరల గుండా వస్తున్న సూర్యకాంతిలో తలుక్కుమంటున్నాయి. ఒక్క నిమిషం ఉండు అని లోపలికి వెళ్ళి 2 జాంగ్రీలు 2 ఆవడాలు ప్లేట్లో పెట్టి తీసుకొచ్చింది. మా ఇంట్లో పనివాళ్ళు ఉన్నారు. బయట వాళ్ళు వస్తే ఏదైనా పని వాళ్ళతోనే ఇప్పిస్తాను. ఇంట్లో వాళ్ళకి నేనే స్వయంగా ఇస్తాను, తీసుకో. ప్లేటు చిన్న స్టూల్ మీద పెట్టి యశోద ముందుకు జరిపింది ఆమె. యశోద తెల్లబోయింది. నేను ఈ ఇంట్లో మనిషినా అని అడిగింది. నాకు అలాగే కనిపిస్తున్నావు. నా గురించి మీకేం తెలుసు చెప్పనా? నెంబర్ 1 సాహసివి. ఎలా చెప్పగలరు? కొత్త ఇంటికి, అందులోనూ బాయ్ ఫ్రెండ్ ఇంటికి వస్తూ టీవీఎస్ మీద నుండి దిగకుండానే గేటు తెరుచుకుని సరాసరి వరండాలోకి వచ్చేసావు. తొందరపట్టు కావచ్చుగా అంది. కావచ్చు, కానీ కాదు. నీ బాయ్ ఫ్రెండ్ ఇంట్లో అందరూ ఆర్థోడాక్స్ అని విన్నావు. అంచేత కావాలని షాక్ ట్రీట్మెంట్ ఇద్దామని ఇలా వచ్చావు. గుటక మింగింది యశోద ఆమె మాటలకి. నెంబర్ 2 ఒక క్లిష్టమైన పరిస్థితి వస్తే బెంబేలెత్తిపోవు. ఆ సమయానికి ఏం చెయ్యాలో ఆలోచించుకుని బయటపడతావు. ఇదెలా తెలుసుకున్నారు? టింకు మీద పడగానే టీవీఎస్ అడ్డంగా పెట్టి తప్పించుకోవటం వల్ల. నెంబర్ 3 నీ బాయ్ ఫ్రెండ్ని నువ్వు నిజంగానే అభిమానిస్తున్నావు. ఓ గాడ్, అదెలా తెలుసుకున్నారు? అతడి కుటుంబం ఆర్థోడాక్స్ అని విన్నావు. నువ్వు ఆధునికురాలివైనా ఆ కుటుంబాన్ని చూడటానికి వచ్చావు. నేను ఆధునికురాలని ఎలా చెప్పగలరు? ఆ రోజే చేతులకి వేసుకున్న గాజుల్ని చూసుకుంది. పిచ్చి పిల్ల, గాజులు వేసుకోవడంలో లేదు ఆధునికత. అలాగే రవ్వల దిద్దులు పెట్టుకోవడంలోని సాంప్రదాయకత లేదు. మరి ఎలా? మరి సాయంత్రం వేళ ఒక్కదానివే వచ్చావు. ఆడపిల్ల ఇలా ఒక్కతే రావటం ఆధునికత. ఇది మంచిదా చెడ్డదా అన్నదానికి నేను సమాధానం చెప్పలేను. కానీ నేను వచ్చింది నాకు బాగా తెలిసిన వివేక్ ఇంటికి. ఏం తెలుసు నీకు? అతడి ఇంట్లో ఎవరెవరు ఉంటారో, వాళ్ళు ఎలాంటి వాళ్ళో, ఆ వివరాలన్నీ నీకు తెలిసే వచ్చావా? పోనీలే, అసలు వివేక్కి నేనేమవుతానో తెలుసా? నేనెవరో ఊహించావా అని అడుగుతుంది యశోదాని ఆ పెద్దామె.
అసలు ఇప్పటి వరకు యశోదతో మాట్లాడుతున్న ఆమె ఎవరు? వివేక్‌కి ఏమవుతుంది? ఒకవేళ మీరేమన్నా గెస్ చేస్తే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందండి. మంచి మంచి సస్పెన్స్‌లుంటాయి. స్టోరీ ఎక్కడ మిస్ అవ్వద్దు. స్టోరీ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి స్టోరీలో మళ్ళీ కలుద్దాం. వీడియో లెంత్ పెంచమంటే తప్పకుండా పెంచుతాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హావ్ ఎ నైస్ డే.